పరిశ్రమ పునరుద్ధరణ కోసం సిసిఐ సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రీలే దీక్షలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఇక సిసిఐను తెరిపించడంలో స్థానిక నేతలు విఫలమవుతున్నారని అన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి గెలుపొందినప్పటికీ పరిశ్రమలను రీఓపెన్ చేయడంలో వారు వైఫల్యం చెందారని విమర్శించారు. ఆనాడు ఎన్నికల సమయంలో సిసిఐ పునరుద్ధరణపై హామీలు ఇచ్చిన నేతలు దాన్ని ఊసి ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. ఇక సిసిఐ పరిశ్రమ పునఃప్రారంభం అయ్యే వరకు కూడా ఉద్యమం ఆగదని, భవిష్యత్తు పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఈ ప్రాంత వాసుల సంక్షేమం కోసం ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పరిశ్రమను పునరుద్ధరించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో మూతపడినటువంటి సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరించాలని చెప్పి మలిదశ పోరాటం అనేది కొనసాగిస్తా ఉన్నాం. గతంలో 2022లో కూడా 45 రోజులు నిరసన దీక్ష చేసాము, అనేక ఉద్యమాలు చేశాము, జాతీయ రహదారి దిగ్బంధం చేశాము, ఆదిలాబాద్ పట్టణం బంద్ చేసాము, అనేక ఉద్యమాలు చేసినాం. ఆనాడు ఉన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి రాష్ట్ర తరపున 3 ప్రతిపాదనలు పంపారు. కేంద్రం కనుక సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ చేస్తే కొత్త రాయితీలు ఇద్దామని చెప్పారు. అదేవిధంగా 51% రాష్ట్ర ప్రభుత్వం, 49% కేంద్ర ప్రభుత్వం నిధులు పెట్టి నడుపుదామని చెప్పారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే పూర్తిగా కేంద్రం రాష్ట్రాలకు అప్పగించిన 100% నిధులు పెట్టి నడిపిద్దామని చెప్పారు. ఈ 3 డిమాండ్లకు కూడా కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం స్పందించలేదు. ఇవాళ మరొక్కసారి ఈ టెండర్ పెట్టి 43,30,00,000కు దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఆ యంత్రాంగాన్ని తుక్కు కింద అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే సూటికి అడగదలుచుకున్నాం, మీరు ఒక 43 కోట్లకు ఆ యంత్రాంగాన్ని తుక్కు కింద అమ్మే ప్రయత్నం చేస్తున్నారు కదా, అది అమ్మిన తర్వాత ఆ భూములు ఏం చేస్తారు? తిరిగి కొత్త టెక్నాలజీతోని అక్కడ సిమెంట్ పరిశ్రమ పెడతామని చెప్పి హామీ ఇవ్వాలని చెప్పి, లేదా ఆ పరిశ్రమ నడపకపోతే ఆ భూములను గత 12 సంవత్సరాలుగా విజయవంతం